ఓకే, అందరికీ నమస్కారం. ఇవాళ ఏమి ఇబ్బందులు అయినాయి ఆ పార్టీలో ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులందరికీ నమస్కారం. నేను ఇన్ని రోజులు టీఆర్ఎస్లో గత 5 సంవత్సరాల 2019 ఎలక్షన్లో వెళ్ళాను, అక్కడ పనిచేశాను. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఎలా అంటే కొంచెం అక్కడ ఉన్న పరిస్థితులు వేరే ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీలో. అవి కొన్ని విధి విధానాలు నచ్చక, ఇంకొకటి కేటీఆర్ గారు మొన్న జై శ్రీరామ్ అంటే అన్నం పెట్టదు అనే టైప్లో అన్నారు. అది ఏ రకంగా ఆయన అన్నాడో ఆయన ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఆయన గుడికి వెళ్ళాడా? వాళ్ళ భార్య పిల్లలు వెళ్ళారా గుడికి? దేవుని మొక్కరా? ఏదైనా కావాలంటే మొక్కుతారు కదా, ఎవరైనా అంతే. ఇప్పుడు ముస్లింలు వాళ్ళ అల్లాకు మొక్కుతారు, క్రిస్టియన్లు జీసస్కి మొక్కుతారు. అట్లా మేము హిందువులం ఖచ్చితంగా మొక్కుతాం. నువ్వు చేసిన అనొద్దు అంటే ఫుడ్ పెట్టదు, అంటే భోజనం పెట్టదు అనే టైప్లో మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఇంకొకటి ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా అయితే దరిద్రమైన, నాకు మెయిన్ నచ్చింది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో ఎంతోమందిని ఇబ్బంది పెట్టి వేల కోట్లు దండుకొని దానివల్ల వాళ్ళు ఏం సంపాదించారో దానివల్ల వాళ్ళకి ఏమొచ్చిందో నాకైతే తెలియదు. కానీ మొత్తం పార్టీ అయితే నాశనం అయిపోయింది. వాళ్ళు ఏమన్నారు, ఈ 3rd టర్మ్ కూడా వస్తుందేమో, ఇవన్నీ మెర్జ్ అయిపోతాయి అనుకున్నారు. కానీ దేవుడు అన్నీ చూసే చేసిండు. ఇంకోటి, నరేంద్ర మోడీ గారి మీద అభిమానంతో నేను ఆ పార్టీలో ఉండి మనసు చంపుకొని ఏదో దొంగతనంగా ఓటేసే ఉద్దేశం లేకనే బహిరంగానే వచ్చేసింది. ఎమ్మెల్యేతోనే ప్రాబ్లం అయిపోయింది. ఎమ్మెల్యేతో ప్రాబ్లం లేదు, కానీ ఎమ్మెల్యే గారు సైలెంట్ ఉన్నారు, అంత యాక్టివ్ రెస్పాన్స్ కూడా పార్టీలో ఉంటారు. తొందరలో వాళ్ళు కూడా పార్టీ మాట్లాడుతున్నారు. వాళ్ళు అన్ని వచ్చేసే అవకాశం అడుగుతా ఉన్నారు. ఇప్పటికే అడుగుతా ఉంటే మేమే కొద్ది రోజులు హోల్డ్లో పెట్టినాం. అన్నీ వాళ్ళ ఈ మీద ఉన్నటువంటి ఆరోపణల దృష్ట్యా అవన్నీ క్లియర్ అయిన తర్వాతనే పార్టీలోకి ఆహ్వానిస్తాం ఎవరైనా సరే.